హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? యూర్ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ శ్రూ స్పీక్స్. నేను సృజన. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉండి చుట్టాలు ఇంటికొస్తే చాలు మా నాన్న జూకే ప్లాన్ చేసేవాడు. హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే ఒక 20 సార్లైనా చూసుంటా. అది నా చైల్డ్హుడ్ ఫేవరెట్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి నాకు సఫారీకి వెళ్తే. ఎస్, ఈ రోజు మిమ్మల్ని నాతో పాటు యూకేలో సఫారీకి తీసుకెళ్తా పదండి. ఇది ఎక్కడుంది, ఎలా వెళ్ళొచ్చు, ఎంత ప్రైస్ అని ఈ వీడియోలో మొత్తం చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని చూపించండి. యూకేలో చాలానే వైల్డ్ లైఫ్ సఫారీస్ అండ్ జూస్ ఉన్నాయి, బట్ ఈ రోజు మనం వెళ్ళేది ప్యూర్ సఫారీ. ఇది వెస్ట్ మిడ్లాండ్ సఫారీ పార్క్. ఇది బ్యూట్లీ అనే ప్లేస్లో ఉంది. వార్సెస్టర్ షైర్ కౌన్సిల్ కిందకి వస్తుంది. ఇది ఒక 200 ఎకరాల్లో ఉంటుంది అండ్ నియర్లీ 600 to 650 యానిమల్స్ వరకు చూడొచ్చంట మనం. దీనికి రావాలంటే కార్ ఆర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మన కార్లోనే డ్రైవ్ చేసుకుంటూ మొత్తం అన్ని జంతువుల్ని చూసుకుంటూ తిరుగుతాం కాబట్టి. లండన్ నుంచి ఒక 120 to 140 మైల్స్ ఉంటుంది. లేదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అవ్వదు అంటే ట్రైన్ తీసుకొని కిడ్డర్ మినిస్టర్ ట్రైన్ స్టేషన్కి రావాలి. అక్కడి నుంచి ఉబర్ ఆర్ లోకల్ ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. టికెట్ వచ్చేసి £20 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ప్రీ బుక్ చేసుకుంటే చాలా సీజనల్ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. ఏదో ఒకటి మీకు డిస్కౌంట్లో వస్తుంది. లేదు ఆ రోజు అక్కడే తీసుకోవాలి అంటే £25 to £35 పడవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సీజన్. మనం తీసుకునే టికెట్లో మన కార్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. టికెట్ బుకింగ్ అప్పుడు మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కార్ లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళకి మినీ బస్ గైడ్ టూర్స్ ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్లో. అంతా వాళ్ళే తిప్పి తీసుకొస్తారు, ఎలాంటి టెన్షన్ లేకుండా. స్టార్టింగ్ హెర్బివోరస్ యానిమల్స్ అంటే మన సాధు జంతువులతో సఫారీ స్టార్ట్ అవుతుంది. జూతో కంపేర్ చేయలేం, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలా మన పక్కన నుంచి రైనో, జీబ్రాస్, దుప్పిలు, జిరాఫీలు ఇవన్నీ పాస్ అవుతుంటే సూపర్గా అనిపిస్తుంది అబ్బా. జిరాఫీని మనం ముట్టుకోవచ్చు కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ యానిమల్స్. ఇక్కడ ఒక మాట చెప్తాను, కార్ని స్టాప్ అండ్ గో మోషన్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఊరుకూకే ఆఫ్ చేసి ఆన్ చేస్తూ రేస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ రోడ్స్ చాలా స్టీపీగా ఫారెస్ట్ టైప్లో ఉంటాయి. సో మన కార్ మంచి కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. దీని తర్వాత కార్నివోరస్ అంటే క్రూర మృగాల సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. వీటికి బాగా పగడ్బందీగా కంచెలు, గేట్లు, వోల్టేజ్ వైర్లు వేశారు. కార్ విండోస్ క్లోజ్ చేసి జాగ్రత్తగా వెళ్ళమని డిస్క్లైమర్ ఇస్తున్నారు. 5 to 6 లయన్స్ పక్కన కార్ నడుపుకుంటూ వెళ్తే నాకు మాత్రం గుండె డగ్ 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 కొట్టుకుంది. కానీ అంత ఫియర్సీగా అవేం లేవు. నేను అన్నిటికంటే ఎక్కువ మెస్మరైజ్ అయ్యిందంటే మాత్రం ఆ వైట్ లయన్స్ని చూసి. అబ్బా, 2 కళ్ళు సరిపోలేదు. వైట్ టైగర్, బెంగాల్ టైగర్ ఇలా చాలా క్రూర జంతువులనే చూసాం. ఎండింగ్లో ఇదేంటో ఒక విచిత్రమైన క్యామెల్ని చూసాం. దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇదేంటో తెలిస్తే కింద డెఫినెట్గా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఒక రిగ్రెట్ ఏంటంటే ఎలిఫెంట్స్ని సరిగ్గా చూడలేకపోయాం, కానీ మిగతా అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. సఫారీ డ్రైవ్ కాకుండా ఈ టికెట్లో మనకి థీమ్ పార్క్ యాక్సెస్ కూడా ఉంటుంది. డేలో 2-3 టైమ్స్ సీ లయన్ షో కూడా అవుతుంది. చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ షో. ఇదే కాకుండా పెంగ్విన్స్ కూడా ఉండే అక్కడ. స్టోన్ ఏజ్, ఐస్ ఏజ్, రెప్టైల్ వరల్డ్, డైనోసార్ వరల్డ్ ఇలా పిల్లలు ఎంజాయ్ చేసే థీమ్ పార్క్స్ చాలానే ఉన్నాయి లోపల. టాయిలెట్ అండ్ ఫుడ్ యాక్సెస్ మాత్రం కార్ పార్క్లోనే ఉంటుంది. సఫారీ డ్రైవ్లో ఎక్కడా ఆపలేరు, సో ముందే ప్లాన్ చేసుకోండి. పార్కింగ్ చాలా పెద్దది అండ్ ఫ్రీ కూడా. థీమ్ పార్క్లో ఫన్ రైడ్స్ కూడా ఉన్నాయి. అది ఎక్స్ట్రా £10 పెట్టి పర్చేస్ చేసుకోవాలి. పిల్లలకి £7 అనుకుంటా. ఇలాంటి ప్లేసెస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ వర్త్ విజిట్. తప్పకుండా ఈ సమ్మర్లో దీన్ని విజిట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ బిఫోర్ దట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రూ స్పీక్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.